అనంతపురం జిల్లా రాజకీయాల్లో ఓ చర్చ జోరుగా సాగుతోంది. ప్రత్యేకించి కూటమి ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా కూటమి ప్రభుత్వంలోని పార్టీ కార్యకర్తలు, నేతల విజయోత్సవాల కంటే ప్రతిపక్ష పార్టీ చేపట్టిన నిరసన కార్యక్రమాలు విజయవంతంగా సాగాయన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. పలు నియోజకవర్గాల్లో ప్రతిపక్ష వైసీపీ చేపట్టిన నిరసన కార్యక్రమాలు విజయవంతంగా సాగాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరీ ముఖ్యంగా తాడిపత్రి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపగా కళ్యాణదుర్గం, ధర్మవరం, రాప్తాడు తదితర నియోజకవర్గ కేంద్రాల్లో వైసీపీ చేపట్టిన నిరసన కార్యక్రమాలపై కూడా జోరుగా చర్చ సాగుతోంది. గత సాధారణ ఎన్నికల్లో ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఒక్కటంటే ఒక్క ఎమ్మెల్యే, ఒక ఎంపీ సీటు కూడా వైసీపీ గెలవలేకపోయింది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ప్రతిపక్షమే లేదని చెప్పవచ్చు. ఆ దిశగా జిల్లావాసులు జరిగిన ఎన్నికల్లో తీర్పు ఇచ్చారు. 14 అసెంబ్లీలతో పాటు 2 పార్లమెంటు స్థానాలు కూడా కూటమి ఖాతాలోకి వెళ్లాయి. దీంతో వైసీపీకి కోలుకోలేని దెబ్బ పడింది. అయితే అధికారం ఏర్పడి 2 సంవత్సరాల తరువాత వైసీపీ చేపట్టిన నిరసన కార్యక్రమాలు చేపట్టిన తీరు చూస్తుంటే ఆ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపే ప్రయత్నాల్లో వైసీపీ నాయకత్వం సక్సెస్ అయిందని చెప్పవచ్చు. భారీ ఎత్తున జనాలు ఆ నిరసన కార్యక్రమాలకు తరలి రావడం నిఘా వర్గాలు సైతం విస్తుపోతున్నాయి. ప్రభుత్వంపై వ్యతిరేకత ఏర్పడిందా, లేక కూటమి ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం కారణంగా అసంతృప్తి పవనాలు వీస్తున్నాయా అనే అంశంపై రాజకీయ మేధావుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత వైసీపీ హయాంలో 2 ఏళ్లు కాదు కదా, కనీసం 4 సంవత్సరాలు అయినా అప్పటి ప్రభుత్వంపై వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టడానికి టీడీపీ నేతలు సైతం వెనుకడుగు వేశారు. నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్ర నేపథ్యంలోనే పార్టీ శ్రేణులు ముందుకు వచ్చాయి. టీడీపీ అధినేత చంద్రబాబు బస్సు యాత్ర, నారా లోకేష్ పాదయాత్ర చేపట్టితే కానీ అప్పట్లో టీడీపీ నేతలు నేరుగా బహిరంగంగా ముందుకు రాలేని పరిస్థితులు వైసీపీ హయాంలో నెలకొన్నాయి. కానీ ప్రస్తుత వైసీపీ అధినేత జగన్ అటు తాడేపల్లికి, ఇటు బెంగళూరుకు పరిమితంగా ఉన్న ఆయన ఇచ్చిన పిలుపు మేరకు ఆ పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో రోడ్డెక్కడం కొంత ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మరీ ముఖ్యంగా 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జిల్లాలో ఎక్కడా కూడా పెద్దగా టీడీపీ వర్గాలు విజయోత్సవ ర్యాలీలు నిర్వహించిన దాఖలాలు కూడా లేవు. తాడిపత్రిలో మాత్రం బైక్ ర్యాలీకి జేసీ నడుం బిగించిన ఆయనను కూడా పోలీసులు అక్కడ అడ్డుకున్నారు. దీంతో ఆయన అధికారంలో ఉండి కూడా ఏకంగా పోలీస్ స్టేషన్ ముందు నిరసనకు దిగాల్సిన దుస్థితి కూటమి హయాంలో ఏర్పడింది. దీంతో పాటు కళ్యాణదుర్గంలో కూడా వైసీపీ వర్గాలు ఏకంగా టీడీపీ వర్గాల మీదనే దాడులకు దిగారు. తమపై దాడులు దిగారంటూ టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొత్తంగా ఈ వ్యవహారంపై టీడీపీ శ్రేణుల్లో కొంత ఆందోళన వ్యక్తమవుతోంది. నేతల తీరు కారణంగానే ఈ పరిస్థితులు దాపరిస్తున్నాయన్న ఆందోళన టీడీపీని అభిమానించే సీనియర్ కార్యకర్తలు, నాయకుల్లో వ్యక్తమవుతోంది. ప్రజాస్వామ్యంలో నిరసనలు సాగించే స్వేచ్ఛ అందరికీ ఉంటుంది. కానీ గత వైసీపీ హయాంలో ఆ పరిస్థితి లేదు. ప్రస్తుతం వైసీపీ హయాంలో లేని స్వేచ్ఛ నేటి కూటమి ప్రభుత్వంలో ఉందని చెప్పుకుంటూ అధికార పార్టీ ప్రజాప్రతినిధులు కవర్ చేసుకోవచ్చు. కానీ ప్రతిపక్ష వైసీపీ చాప కింద నీరులా జనంలోకి వెళ్తుందన్న నిజం మాత్రం ఒప్పుకోక తప్పదంటూ రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.